నమస్తే అండి. అప్పుడే తెల్లారిందా, ఇంకా అప్పులకు వెళ్ళాలంటూ ఈ వారం అప్పు అంటూ ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చేవారు. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఈ వార్తలు వచ్చేవి. మరి ఇప్పుడు ప్రభుత్వం అప్పు తీసుకోవటం లేదా, తీసుకుంటుంది. మరి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్తలు ఏమైనా వస్తున్నాయా? అట్లాంటివి రానే లేదు. మొట్టమొదట్లో లోపల పేజీలోనైనా ఎక్కడో ఓ చోట రాసేవారు. ఇప్పుడైతే శాంతం లేదు, అసలు లేనే లేదు, వార్తలే లేవు వీటి విషయంలో. కానీ వైసీపీ సాక్షి హైలైట్ చేసుకొస్తుంది. గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,50,000 కోట్లకు పైగా అప్పు చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక. మరి ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3 నెలల్లోనే 26,750 కోట్లు అప్పు చేశారు. ఏప్రిల్లో 5,750 కోట్లు, మేలో 7,000 కోట్లు, జూన్లో 3వ తారీఖు వరకు 7,000 కోట్లు, మరలా జూన్ 10న 7,000 కోట్లు. అంటే జూన్లోనే ఇక్కడ 14,000 కోట్లు. ఇప్పుడు ఆంధ్ర అప్పులతో వెలిగిపోతుంటే ఒక్క నెలలోనే, అదే జూన్లోనే 14,000 కోట్లు అప్పులు చేస్తే మేధావులు దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ ప్రశ్నిస్తోంది. నమస్తే.